అమ్మా, ఇవి అమ్మవారి పవిత్రమైన మంగళసూత్రాలు. వీటిని కళ్ళగద్దుకొని నమస్కారం చేసుకోండి. అందరికీ పుణ్యం సిద్ధిస్తుంది. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం కంఠే భద్రామి శుభకే త్వం జీవరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్తో అస్తు. అమ్మా, అందరూ వెళ్ళి తీర్థప్రసాదాలు తీసుకోండి. అపచారం అపచారం. స్వామివారి సన్నిధిలో కళ్యాణమాలలు తీయకూడదు. అలాగే ఉంచండి. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవే. పంతులు గారు, మాకింకా పెళ్లి కాలేదు అంటారు, అంతే కదా? చేసేస్తే పోయే. ఇవాళ రుక్మిణి కళ్యాణం జరిగింది కాబట్టి రాత్రి మీరిక్కడే విశ్రాంతి తీసుకుంటే రేపు ఉదయమే మీ ఇద్దరికి స్వామివారి సన్నిధిలో కళ్యాణం జరిపించేస్తాం. ఏమంటారు? అవును బాబు, రేపే మీ ఇద్దరికి పెళ్లి. ఇది ఆ స్వామివారి సంకల్పం అనుకోండి. ఏమంటావు సూర్య? పెళ్లి చేసేసుకుందామంటావా? Say yes or no, Surya. yes. నిజంగానే అన్నావా? ఏ, నువ్వు నిజంగా చెప్పలేదా? నీ మాట నిజమైతే నా మాట నిజమే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.